వేదాంతం పరిచయం పరిభాష. వేదంలో భాగాలు. వేద పూర్వం, వేద అంతభాగం అని వేదాన్ని రెండు ప్రధాన భాగాలుగా విడదీయచ్చు. వేద పూర్వభాగం ఇది మొదటి మూడు పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ పురుషార్థాలని సూచిస్తుంది. ఇది మొదటి మూడు పురుషార్థాలని పొందడానికి తోడ్పడుతుంది. మనకు ఆధారపడే జీవితం మీద మోజు ఎక్కువ. మనం శాంతి, భద్రత, ఆనందాల కోసం వెంపర్లాడుతూ ఉంటాం. మనుష్యులు వస్తువులు, డబ్బు అలా ఏదో ఒక దాని మీద ఆధారపడుతూ ఉంటారు. వేద పూర్వభాగం డబ్బు సంపాదించే మార్గాలు, కుటుంబ జీవనం, ప్రాపంచిక విద్య ఇలా అనేక విషయాల్ని బోధిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రేయస్సు గురించి చెబుతుంది. ఇది కర్మ ప్రధానంగా ఉంటుంది, ఉపాసనా ప్రధానంగా ఉంటుంది, లౌకిక విద్య ప్రధానంగా ఉంటుంది. ఇంకా వేద అంతభాగం మనిషి ఆధారపడ్డం మానేసి స్వేచ్ఛ కోరితే వేద అంతభాగం దానికి మార్గం చూపుతుంది. ఇది శ్రేయో మార్గం. వేదం ఇదే పాటించమని చెప్పదు, మనని ఏ మార్గం కావాలో ఎన్నుకోమంటుంది. నాలుగవ పురుషార్థమైన మోక్షం పొందడానికి ఈ వేద అంతభాగం తోడ్పడుతుంది. ఇది ఉపనిషత్ భాగం అని కూడా అంటారు. ఇది జ్ఞాన ప్రధానంగా ఉంటుంది. 4 వేదాలకు అంతంలో ఉంటాయి కాబట్టి వేదాంతం అంటారు. ఉపనిషత్తులు అని కూడా అంటారు. ఇవి చాలా ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు చాలా ప్రధానమైనవి. వాటికి శంకర భగవత్పాదులు భాష్యాలు రాశారు.